గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాటలు రాలేదు. నిజంగా నేను ఇంత గ్రాండ్ గా చేస్తానని నేను అనుకోలేదు. నా అప్లైన్ గ్రేట్ అప్లైన్ విజయ్ మేడంకి, లక్ష్మీ మేడంకి నిజంగా హార్ట్ఫుల్ గా ఇప్పటికీ కూడా నేను వాళ్ళకి రుణపడే ఉంటాను. ఎందుకు అంటే నిజంగా విజయ్ మేడం అన్నట్టుగా చాలా వరకు నా వాళ్ళ టార్చర్ కూడా ముగించారు. తర్వాత ఎందుకు టార్చర్ అంటే చిన్నదానికి ఏదైనా సరే అది క్లారిటీ వచ్చిందాకా బుర్ర తినేదాను. అది క్లారిటీ వచ్చేదాకా బుర్ర తినేదాను. దానివల్ల ఎక్కువ టార్చర్ భరించారు. సారీ మేడం. మరి అలాగే ఇంకొక మాట చెప్పాలంటే విజయ్ మేడంకి, లక్ష్మీ మేడంకి ఎస్టేజ్ ఫ్యామిలీ దొరకడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదృష్టవంతురాలుగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే తల్లి ప్రేమ ఎరగలేదు, అలాగని భర్త ప్రేమ అంతకన్నా ఎరగలేదు. కానీ వెస్టేజ్ ఎంత ప్రేమ అనేది అనేసి ఎక్కువగా అంటే ఇక్కడ పెద్ద చిన్నది నాకు తెలిసి అనుకోకుండా అందరూ ఒకటే, అందరూ సమానం అనేసి ఒక జర్నీ చేసి ఒక ప్లాట్ఫామ్ మీద నడటం వల్ల నేను ఎక్కువగా ఇష్టపడ్డాను. అది ఎక్కువగా నిజంగా చెప్తున్నాను, అది ఎక్కువ ఇష్టపడి ఈవేళ డబ్బు వస్తుందా రాదని తర్వాత ఆలోచిస్తూ కానీ ఒకే మనసు మీద ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనేసి ఎక్కువగా నేను స్టాండర్డ్గా నిలబడ్డానండి. అదైతే నేను ఎక్కువగా గౌతమ్ బాలి గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను. ఈ వెస్టేజ్ అనేది నాకు నా జీవితానికే కాదు, ఎంతో మందికి నన్ను మార్చినప్పుడు ఎంతో మంది జీవితాన్ని కూడా మారుస్తుంది అనేది అయితే నేను చెప్పగలను. మరి ఎడ్యుకేషన్ లేని ఆవిడ ఏంటి అసలు నేను నిజంగా ఎడ్యుకేషన్ లేదండి. నాకు ఎవరితో ఏం మాట్లాడాలో భయం వేసేది. కానీ వెస్టేజ్ అయితే భయం లేకుండా నిలబెట్టిందండి నన్నైతే. అది మాత్రం నేను 100% చెప్పగలను. చాలా ఉన్నాయండి నా జీవితంలో చెప్పాలనుకుంటే ఒక గంట 2 గంటలు పెట్టదు అంత టైం తీసుకొని నేను వెస్టేజ్ అనేది నాకు జర్నీ ఇచ్చింది, మంచి లైఫ్ ఇచ్చింది, ఇండివిజువల్గా బ్రతకడం నేర్పించింది, అలాగే ఒక నమ్మకాన్ని ఇచ్చింది. బ్రతకగలను అని ఒక నమ్మకం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రతకగలనంటే ఎవరైనా బ్రతకగలరు. అంటే ఎక్కడో పని చేసి ఎక్కడో వంట ఏ పని ఏదో ఒక చేసి దాన్ని అలాంటిది ఒక నాలెడ్జ్ ఇచ్చి ఒక కమిట్మెంట్ ఇచ్చి మరి మంచి అప్లైన్ నమ్ముకుంటే నిజంగా చెప్తున్నాను, అప్లైన్ ఏ తావంటే తావు గుడ్డిగా వెళ్తాను బెస్ట్. నాకు అది మతం చెప్తున్నానండి. అది అప్లైన్ ఎన్ని అనుకున్నప్పటికైనా సరే తను ఏం చెప్పిందో అమ్మ మీరు ఏం చెప్తే నేను అదే చేస్తా. ఆ ఒక్క మాట మాత్రం ఒక రోజు మాట్లాడుకొని సరే మళ్ళీ ఆవిడకి నాకు టకాపోరే అది కూడా ఉండేది. ఆ రకంగా మేము నడిచాము. ఇన్ని సంవత్సరాలు కూడా ఆవిడతో నేను జర్నీ చేశాను. ఆవిడ నేను నాలో ఆవిడ ఆ రకంగా నేను జీవించాను వెస్టేజ్లో. మరి వెస్టేజ్లో నన్ను నిలబెట్టింది, ఆరోగ్యం ఇచ్చింది, ఎంత మంచి ప్రొడక్ట్, మంచి ఆరోగ్యం ఇచ్చింది, మంచి ఆదాయం కూడా ఇప్పించి నన్ను ఒక కమిట్మెంట్గా వెస్టేజ్లో నిలబెట్టిందండి. మరి వన్ సెకండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ కూడా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సాబు సార్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. లక్ష్మీ మేడంకి, విజయ్ మేడంకి, ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా మరి థ్యాంక్ యూ చెప్తున్నాను. హరీష్ సార్కి, మరి నా లైఫ్ లైన్ నా డౌన్ లైన్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లైఫ్ లైన్లు ఉంటేనే మనం ఉన్నాం, అప్లైన్లు ఉంటేనే మనం ఏదో అంటే నేను ఒక అప్లైన్గా ఉన్నానంటే నా డౌన్లో ఒకరు వచ్చిన అప్లైనే, రేపు పొద్దున నాకు అదే టార్చర్ అప్లైన్ నేను ఇబ్బంది ఏదైతే పెట్టానో నాకు కూడా నా డౌన్లో ఇబ్బంది పెడతానో నేను తెలుసుకున్నాను. ఓకేనా? ఎందుకు అంటే నేను ఇంకా అప్పలేని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆవిడ ఏం చెప్తా నూతులో గెంతేమని గెంతేస్తాను. ఆ రకంగా నేను కమిట్మెంట్ తీసుకున్నానండి. కానీ అలాగే ఎక్కువ ఇంక ఇబ్బంది పెట్టను మేడం. నా వంతుగా నేను ట్రై చేసుకుంటాను, క్రౌన్ అయి చూపిస్తాను. అలాగే మంచి లైన్లో నాకు పార్ట్నర్గా నా లైఫ్ లైన్ దొరికినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా మాట వినే చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు నా లైఫ్ లైన్లో అందరూ కూడా నా మాట వినే వాళ్ళు ఉన్నారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అందరం అర్థం చేసుకొని వెస్టేజ్లో జర్నీ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ఒకరినొకరిని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. మరి వెస్టేజ్ అయితే ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే వెస్టేజ్ ఎలాంటి వాళ్ళకైనా నిలబెడుతుంది, లైఫ్ని ఇస్తుంది. అది నాకు ఒకనొకప్పుడు నేను అప్పుడు సిలవర్లో ఓల్డ్లో ఉన్నాను. ఒక వ్యక్తి నాకు 10 గంటలకు ఎంతకో వచ్చారు. 2 అగిడీలని 2 లెగ్గలు వేసుకొని
ఐడీలు వేసుకుంటే చాలు, 500 కడితే చాలు అన్నారు. ఓకే సార్, 2 ఐడీలు వేసుకుంటాను, 2 లెగ్గలు వేసుకుంటాను, ఇంకా నాకు ఆరోగ్యం ఇచ్చింది కదా, దానికి న్యాయం చేయాలా అన్యాయం చేయాలా అన్నాను. నాకు డాక్టర్లు అయితే నన్ను బ్రతికించలేకపోయారు, నిలబెట్టలేకపోయారు, నడిపించలేకపోయారు. మరి నాకు ఆరోగ్యం ఇచ్చింది కదా, దాన్ని నేను అన్యాయం చేయాలా చెప్పండి అని అంటే, లేదు మేడం అది చేయాలి ఇది చేయాలి. సార్ నేను ఒక్కళ్ళనే నమ్మాను, ఒక్కదానితో జీవితం గడుస్తాను అనేసి నేను వెస్టేజ్ నమ్మాను సార్. నాకు ఇవాళ డబ్బు రాకపోయినా పర్లేదు, వెస్టేజ్ నేను నమ్మానంటే ఆ నమ్మకంతో మీరు ఎంత కాలమైనా సరే నిలబెడతానని చెప్పేసి నాకు 20,000 తెచ్చి ఇచ్చారండి. ఒక కట్ట పెట్టుకొని వచ్చారు. ఈ రోజు కూడా చెప్పలేదండి ఎవరికి కూడా. అక్కడ ఆడవాళ్ళ వస్తేనే, ఎక్కడ వ్యక్తితో కాదు, వెస్టేజ్ లో ఉన్న వ్యక్తే మానేసి వేరే దానికి వెళ్ళారండి. అయితే నేను అప్పటికే అన్నాను, ఒకవేళ లక్ష్మీ మేడం దగ్గరికి వెళ్ళండి, లక్ష్మీ మేడం కానీ మారిపోతే నేను మారిపోతానండి నాన్న. లక్ష్మీ మేడం దగ్గర కూడా ఆ వ్యక్తి వెళ్ళారు. ఇవన్నీ నా జీవితంలో జరిగాయండి. నేను ఈరోజు డబ్బుగా నా ఆశపడితే నాకు గుర్తింపు రాదు. అంటే 2 పడవల మీద అడిగేసేదాన్ని అవుతాను. నాకు గుర్తింపు ఉండదు, నాకు వాల్యూ ఉండదు. నాకు వచ్చినా రాకపోయినా సరే వెస్టేజ్లో నేను నిలబడాలి, వెస్టేజ్లో నేను ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వాలని ఒక థాట్ తోటి వెళ్ళానండి. మా నాన్న అయితే ఆర్ఎంపీ డాక్టరు, కానీ చదువు లేదు కాబట్టి ఏమి చేయలేను. కానీ డాక్టర్ ఏదో రకంగా ఒక ఇంజక్షన్ అయినా సరే ఇవ్వాలని ఆలోచన నాకు ఉంది. కానీ చిన్నపిల్లలు వచ్చిన తోటి ఒక సీపురు పళ్ళు పెట్టుకుని దాన్ని ఖాళీ బాటిల్ ఉంటాయి కదండి, వాటికి ములుగుచ్చి పిల్లలకు వాటర్తో నెమ్మదిగా చిన్నప్పుడు వేసేదాన్ని. ఈ రోజులు ఎంత